వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సిద్దిపేట పట్టణంలోని 37వ వార్డులో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డిఈ రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం పేదలకు వరమని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. వార్డ్ కౌన్సిలర్ సాకిబాల్ లక్ష్మి ఆనందలతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18న జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు బోజారెడ్డి పిలుపునిచ్చారు. స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించిన ఆయన 33 జిల్లాల నుంచి 1000 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభోత్సవానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీ హాజరవుతారని వివరించారు. ఆంధ్రలో జరుగుతున్న కోడి పందాల నిర్వహణకు తెలంగాణ యువకులు, అభిమానులు ఉత్సాహంగా తరలివెళ్తున్నారు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత నిరుత్సాహం కనిపిస్తోంది. ఉత్సాహంగా వెళ్లిన జనం అక్కడ గోల్మాల్ పైసలు ఖాళీ అయ్యి ఇంటికి ఆందోళన చెంది తిరిగి వస్తున్నారు. కోడి పందాలకు వెళ్లి జేబులు ఖాళీ అనే నినాదంతో యువకులు తిరిగి వస్తున్నారని సమాచారం. ఖమ్మం జిల్లా వైరాలోని రామనరసయ్య నగర్లో కాంగ్రెస్ గ్రామ ప్రజలు సర్పంచ్ ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా సభ జరిగింది. ఈ సభలో అధ్యక్షత వహించిన ఆడపూర్ ప్రసాద్ ఎన్నికల వరకే ఉండాలని, ఆ తర్వాత గ్రామమంతా ఐకమత్యంతో అన్నదమ్ముల వలె ఉంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కుంచపు రాంబాబు ప్రజలను ప్రశంసించారు. ఈ సభలో సిపిఐ నాయకులు కంపసాటి వెంకన్న, బీఎస్పీ నాయకులు రాజశేఖర్, బీజేపీ నాయకులు కుమారు, గ్రామ యువతీ యువకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో పతంగుల సందడి నెలకొంది. చిన్నారులు, పెద్దలను ఆకట్టుకునేలా రంగురంగుల గాలిపటాలు మార్కెట్లోకి వచ్చాయి. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులను కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. పతంగులతో పాటు చరకాలు, మాంజాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే పక్షులకు, మనుషులకు హాని కలిగించే ప్రమాదకరమైన చైనా మాంజాను వాడకూడదని అధికారులు హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తొంగతుర్తి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు మటన్ కొనుగోలు చేయడానికి బారులు తీరారు. మండల పరిధిలోని గ్రామ ప్రజలు కూడా మటన్ కోసం ఎగబడ్డారు. కిలో 800 రూపాయలు ఉన్నప్పటికీ ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పదుల సంఖ్యలో గొర్రెలు, మేకలు కోసినా సరిపోవడం లేదని విక్రయదారులు తెలిపారు. ఈ దృశ్యం పండుగ వేడుకల్లో భాగమైంది. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని, పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. వచ్చే ఏడాదిలోపు హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును టూరిజం స్పాట్ గా మారుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎల్లమ్మ చెరువు కట్టపై కైట్ ఫెస్టివల్ లో భాగంగా స్థానిక నాయకులతో కలిసి పతంగులు ఎగురవేశారు. సంక్రాంతి పండుగ వేళ పతంగులు ఎగురవేయడం మన సంప్రదాయమని, పురాతన పండుగను రక్షించుకోవాలని ఆయన అన్నారు. యువత పక్కదారి పట్టకుండా ఆటలు, పోటీలు, కళల ప్రదర్శనలు దోహదపడతాయని, టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ 1 టౌన్ సిఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు చైనా మాంజాను అరికట్టడానికి విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 8 మందిపై కేసు నమోదు చేసి 2 రిమాండ్ చేశామని తెలిపారు. చైనా మాంజా వల్ల పక్షులకు, ప్రజలకు ప్రాణహానితో పాటు గాయాలయ్యే అవకాశాలు ఉన్నందున ప్రజలు దీనిని వినియోగించవద్దని సూచించారు. జహీరాబాద్ పట్టణంలోని శాంతినగర్ జోన్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం తాలూకా భవనంలో సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గోపాల్, పట్టణ అధ్యక్షుడు రమేష్, మనయ్య, హరీష్, మహేష్, విజయ్, అశోక్, శ్రీశైలం, అర్జున్, అంజీ, ముదిరాజ్ బంధువులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడపడుచులు ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ పండుగ ఆడపడుచులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇంటికి అష్టైశ్వర్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ వారు పండుగను సంతోషంగా చేసుకున్నారు.